సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల కేసులో చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. లదాఖ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో జానీ మాస్టర్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు లదాఖ్ బయలుదేరి వెళ్లాయి. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ వాసు. ఒక ప్రత్యేక బృందం లదాఖ్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అక్కడ జానీ మాస్టర్ అక్కడే ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. వాసుని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వాసు చెప్పండి, పోక్సో కేసు కూడా నమోదు చేశారు జానీ మాస్టర్ పైన. ఏం జరుగుతోంది? తదుపరి ఇన్వెస్టిగేషన్ లో ఏ అంశాలు తెలిసాయి? ఎస్ బిందు, జానీ మాస్టర్ ఎవరైతే కోరియోగ్రాఫర్ ఉన్నారో అతని పైన ఇప్పటికే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా ఆమె ఇచ్చిన ఫిర్యాదును మరోసారి పరిశీలించిన నార్సింగ్ పోలీసులు ఆమె మైనర్ గా ఉన్నప్పుడే ఆమె పైన లైంగిక దాడి జరిగిందన్న అంశానికి సంబంధించి పోక్సో యాక్ట్ ప్రస్తుతం యాడ్ చేశారు. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు 2 రోజుల క్రితమే ఆమె ఫిర్యాదు అందినటువంటి రాయదుర్గం పోలీసులు ఆ కేసును 0 ఎఫ్ఐఆర్ నార్సింగ్ బదిలీ చేసిన నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం మరికొన్ని ఆధారాలు సేకరించారు. గతంలో బెంగళూరులో జరిగినటువంటి, ముంబైలో జరిగినటువంటి షూటింగ్ల నేపథ్యంలో జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా మైనర్ గా ఉన్నప్పుడు ఆమె వయసు ఇప్పుడు ప్రస్తుతం 21 సంవత్సరాలు అయితే 2017-19 నుంచే పరిచయం ఉంది. 2019లో ఆమె పైన లైంగికంగా వేధింపులో పాల్పడ్డాడన్న అంశానికి సంబంధించి కేసు నమోదైతే అతని పైన నమోదైన కేసులో చూసినట్టయితే ప్రస్తుతం 376 అత్యాచారానికి సంబంధించి కూడా క్లాస్ 1 కింద కూడా కేసులు నమోదయ్యాయి. 506 బెదిరింపులకు సంబంధించి గాయపరిచిన దానికి 323 కింద సెక్షన్ నమోదైనప్పటికీ ప్రస్తుతం పోక్సో సెక్షన్ సంబంధించి కూడా మైనర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి సెక్షన్ ని యాడ్ చేస్తారు. దీంట్లో కఠినమైన శిక్షలు అమలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అత్యాచారానికి సంబంధించి కూడా ఒక మహిళ పట్ల అత్యాచారానికి పాల్పడ్డ నేపథ్యంలో కూడా ఆ సెక్షన్ కూడా నమోదైంది. అంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ అనేది కూడా చాలా తీవ్రంగా ఉన్నటువంటి చట్టాల్లో చాలా తీవ్రమైన నేరంగా కూడా దీన్ని పరిగణిస్తూ ఉంటారు. దాదాపు జీవితకాలం లేదంటే లైఫ్ కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ కేసు. అయితే ప్రస్తుతం ఇతడు ఎవరైతే నిందితుడు జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అతని మీద ఈ యాక్ట్ నమోదు కాకముందే నిన్నటి నుంచి కూడా ఆయన అందుబాటులో ఉన్న 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అతను లడక్ లో ఉన్న సమాచారం మేరకు 4 ప్రత్యేక బృందాలను అటువైపుగా పోలీసులు పంపారు. అందుకోసం తీవ్రంగా గాలింపులు ముమ్మరం చేశారు. వాసు చెప్పండి, ఆమె కంప్లైంట్ చేసిన దగ్గర నుంచి తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంత కేసు ఫైల్ చేయడానికి కొంత టైం తీసుకుంది, అట్లీస్ట్ ఒక 2-3 డేస్. ఏం జరిగింది ఇన్ ద మీన్ టైం? పోలీసులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి వాసు? కొంత ప్రెషర్ లాంటిది ఏమన్నా పోలీసుల పైన వచ్చిన తర్వాత పోక్సో యాక్ట్ ఇలాంటివన్నీ నమోదు చేశారా? ఈ మధ్య కాలంలో ఈ 2-3 డేస్ లో ఏం జరిగింది వాసు? ఎస్, మొన్నటి వరకు మొదటి రోజు పోలీసులు కేసు నమోదు చేశాక అది 0 ఎఫ్ఐఆర్ గా నార్సింగ్ బదిలీ అయింది. అప్పటికి పూర్తి స్థాయిలో తన జ్యూరిడిక్షన్ కాకపోవడంతో కూడా రాయదుర్గం పోలీసులు పూర్తిగా పరిశీలించలేదు. కేవలం అందులో ఉన్నటువంటి ఫిర్యాదు మేరకే కొన్ని సెక్షన్స్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మైనర్ గా ఉన్నప్పుడే, అంటే ఆమె ఏజ్ ఎంత, ఇప్పుడు ప్రస్తుతము సఖీ టీమ్ తో పాటు ఇప్పుడు నార్సింగ్ మహిళా పోలీసుతో పాటు పూర్తి స్థాయిలో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎప్పుడు ఏం జరిగింది, ప్రస్తుతం నీ వయసు ఎంత ఏంటి అని పూర్తి ఆరా తీస్తున్న నేపథ్యంలో కూడా ఆమె ఎప్పుడు ఏ రకంగా జానీ మాస్టర్ వేధింపులకు గురి చేశాడు, ఏ విధంగా లైంగిక దాడి చేశాడు, ఎక్కడ ఆమెను దాడి కొట్టాడన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నార్సింగ్ నివాసంలో ఇంటికెళ్లి కూడా స్కూటీ ధ్వంసం చేసి తన భార్య ఆయనతో కలిసి కూడా ఆమెతో చెప్పుతో దాడి చేసిన నేపథ్యానికి మతం మార్చుకోవాలని కూడా ఒత్తిడి చేసిన నేపథ్యానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు తాజాగా మైనర్ గా ఉన్నప్పుడే ఈ లైంగిక దాడికి నేను గురయ్యానంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు చాలా స్పష్టంగా ఈ రోజు ఆ పోక్సో యాక్ట్ అయితే నమోదు చేయడం జరిగింది. మరోపక్క సినిమా పరిశ్రమకు సంబంధించి మనం చూశాం, లైంగిక వేధింపుల నివారణ ప్యానెల్ కి సంబంధించి కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్న మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పోలీసులు కూడా దానికి సంబంధించి వాళ్ళు 90 రోజుల్లో కూడా ఒక నివేదిక రూపొందిస్తామని చెప్పారు. కాబట్టి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నెల్లూరులో ఉన్న విషయాన్ని నెల్లూరు పోలీసులకు సమాచారం చేరవేశారు. కానీ అక్కడ నెల్లూరులో లేని నేపథ్యంలో కూడా అతడు లడక్ లో ఉన్నట్టుగా పోలీసు సమాచారం ఉంది. కాబట్టి 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేరువేరు ప్రాంతాలకు మళ్లించడం జరిగింది. ఇక మరికొన్ని ఆధారాల కోసం కూడా బాధితురాలను ఇంకా విచారిస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు చేస్తా ఉన్నారు. ఏ క్షణమైనా జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.